దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త. దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా BVSR హోమ్స్ వెంచర్లో ప్లాట్లు కొరకు సంప్రదించండి. వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్, స్విమ్మింగ్ పూల్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 40 అడుగుల సువిశాలమైన రోడ్లు, వాకింగ్ ట్రాక్, ప్లే గ్రౌండ్, కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా BVSR హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడండి. సంప్రదించవలసిన నంబర్లు 9505082613 శ్రీ భ్రమరా BVSR హోమ్స్. జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో BVSR చారిటబుల్ ట్రస్ట్ పక్షాన దర్శి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలబాలికలకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. దర్శి పట్టణ సమీపంలోని శివరాజ్ నగర్లో గల AP మోడల్ స్కూల్లో ఈరోజు స్టడీ మెటీరియల్ను పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యమ్మ, ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని దాదాపు 800 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించే ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పిల్లలందరికీ స్టడీ మెటీరియల్ సప్లై చేయడం కోసం ఈరోజు వచ్చాం. చాలా సంవత్సరాల తర్వాత మోడల్ స్కూల్ రావడం నిజంగా సంతోషంగా ఉంది. అది కూడా ఈ సాయంత్రం మీ అందరితో కలిసిమెలిసి ఈ కొంచెంసేపు టైం గడపడం నిజంగా కూడా సంతోషంగా ఉంది. అందరూ మా కూతురు మా కొడుకు వయసు వాళ్ళందరూ, అంత ముసలి నేను కాదులే, వయసు వాళ్ళందరూ నిజంగా మా పిల్లలకి నేను హైదరాబాద్ పోయినప్పుడు మా పిల్లలకి ఏ అవసరమో ఏ విధంగా అడిగి తెలుసుకుంటానో అదేవిధంగా మిమ్మల్ని కూడా అడిగి తెలుసుకున్నాను. దాంట్లో గవర్నమెంట్ నుంచి రాకుండా మేము అధికారం లేం కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏం రావు, ప్రస్తుతానికి ఏమంటే అమ్మ నిధుల నుంచి ఏమి వస్తాయి. అడిగిన దాంట్లో పిల్లలకి ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలందరూ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ బెడ్స్ లేవని చెప్పారు కాబట్టి మీకు 4-5 డేస్లో మీ అందరి పిల్లలు హాస్టల్లో ప్రతి పిల్లవాళ్ళకి బెడ్ ఏర్పాటు చేస్తామని చెప్పి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బెడ్స్ అందరికి ఏర్పాటు చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అదేవిధంగా వాటర్ ప్లాంట్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మెయిన్ సమస్య వాటర్ ప్లాంట్. అంతకుముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నా ట్రస్ట్ ద్వారా నుంచి కానీ ఆ హాస్టల్లో వాటర్ ప్లాంట్ సప్లై చేసాం. ఇది వర్కింగ్ చేయట్లేదు కాబట్టి అమ్మ నిధుల నుంచి, జడ్పీ నిధుల నుంచి ట్రై చేస్తాము. పొరపాటున జడ్పీ నిధుల నుంచి రాకపోతే మా ట్రస్ట్ నుంచి కూడా దానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా చాలామంది పిల్లలు ట్రాన్స్పోర్ట్ బస్ ఫెసిలిటీ కావాలని అడిగినారు. కొన్ని చోట్ల జంపుల్లేని కానీ కొర్లముడక గ్రామాల నుంచి ఆటోలో రానపోని ఇబ్బంది అని చెప్పారు కాబట్టి డిస్ట్రిక్ట్ ఆర్ఎంతో మాట్లాడి మేము వీళ్ళంత వరకు ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న మన స్టాఫ్ కానీ, మీ ప్రిన్సిపాల్ కానీ, మీ టీచర్లు అందరూ చాలా మంచి వాళ్ళు. బయట ప్రైవేట్ స్కూల్స్తో పోల్చుకుంటే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చాలా సీనియర్లు, చాలా మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పిన సలహాల ప్రకారం కూర్చో తప్పకుండా బాగా చదువుకోండి. పొరపాటున వాళ్ళ ఆవేశంలో 1-2 సార్లు మందలించినా మన పేరెంట్స్ మందలించాయని చెప్పి అనుకొని జాగ్రత్తగా చదువుకోవాల్సిన కూర్చున్నాము. అదేవిధంగా ఫుడ్ చిన్న చిన్న సమస్యలు అని చెప్పారు. ప్రిన్సిపాల్ గారు వెంటనే రెక్టిఫై చేసి ఆ మిడ్ డే మీల్స్ కూడా ఇబ్బంది లేకుండా, పిల్లలకి ఇబ్బంది లేకుండా చేస్తా అన్నారు. అదేవిధంగా నెక్స్ట్ వీక్ నేను వచ్చి ఆ మిడ్ డే మీల్స్ కూడా మీతో పాటు భోజనం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మన పిల్లలు మన భవిష్యత్తు బంగారు బాటలు వేసే పిల్లలే కాబట్టి మీరు బాగా చదువుకోవాలి. మన పేరెంట్స్ మంచి పేరు తీసుకురావాలి, మన జిల్లా మంచి పేరు తీసుకురావాలి. మా బూచేపల్లి వెంకయ్యమ్మ సుభాష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా నాన్నగారు సుమారు 20 సంవత్సరాల పైనుంచి పిల్లవాళ్ళందరూ మెయిన్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లవాళ్ళందరికీ మా ట్రస్ట్ నుంచి ఈ బుక్ సప్లై చేస్తూ ఉన్నాం. మీకంతా అంతకుముందు స్కోర్ ఉండేది, ఇప్పుడు గ్రేడ్స్ వచ్చినాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు బాగా చదువుకుని పిల్లలందరినీ చూడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏంటంటే 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10th క్లాస్ బుక్స్ వేయడం జరుగుతుంది. ప్రతి స్కూల్లో
మన నియోజకవర్గంలో చేమకుత్తూరు మండలం కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ నాన్న ఆశయాలతోటి బుక్స్ పిల్లలు 10th క్లాస్ వాళ్ళు బాగా చదువుకుంటారు, మంచి మార్కులు తీసుకొచ్చుకుంటారని చెప్పి చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10th క్లాస్ పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది. మీరు ఈ బుక్స్ బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ముందుగా హ్యాపీ క్రిస్మస్, మళ్ళీ హ్యాపీ సంక్రాంతి కూడా. అందరూ హ్యాపీగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకొని కోరుకుంటూ, మోడల్ స్కూల్కి కూడా మీ టీచర్లకి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే గారికి, మన ప్రిన్సిపాల్ మేడం గారికి, టీచర్స్కి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Like, share, subscribe, and get notification.